ఎక్కడికి వెళ్ళను. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ట్రిప్ వేస్తున్నాను. సరే బస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని బస్సులోనే వెళ్తున్నాము. పొద్దున్నే వెళ్ళాల్సొచ్చింది బస్ కాబట్టి. సరే ఇంత పొద్దున్నే ఎవరొస్తారులే గుడికి, తొందరగా దర్శనం అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలామంది వచ్చారు. ఇదేనండి టెంపుల్. ఏది తీసుకున్నా ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ ముడుపు కట్టాలి. ముడుపు కట్టాలంటే దాని సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు. దానికి మనం పే చేస్తే సరిపోతుంది. ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. తీసుకొని లోపల గుడిలోకి వెళ్ళిన తర్వాత ముడుపు కట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు మంత్రాలు చదివి మన కోరిక చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ముడుపు కడతారు. ముడుపు కట్టిన తర్వాత ఒక 5 వీక్స్ మనం రావాల్సి ఉంటుంది గుడికి ప్రతి సండే. ఇక్కడ సండే అనే కాదు, మంగళవారం లేదంటే ఫ్రైడే అలా 3 డేస్ రావచ్చు. అలా రావడం కుదరలేదంటే ఒక 3 అమావాస్యలు వస్తే సరిపోతుంది. కానీ గుడి మటుకు అద్భుతంగా ఉందండి. చాలా చిన్న గుడి. ఇది 60 ఇయర్స్ బ్యాక్ గుడి అండి. ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరు రారు ఈ గుడికి. కానీ ఇక్కడ మొక్కుకుంటే కోరికలు తీరుతున్నాయని ఇప్పుడు జనాలు చాలామంది వస్తున్నారు. మాకు మా ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది. సరే వచ్చి వెళ్దాము చూద్దాము అని వచ్చాము. కానీ ఇక్కడికి వస్తే జనాలు మటుకు చాలామంది ఉన్నారు. ఎప్పుడు క్యూ అయిపోతుందా, ఎప్పుడు దర్శనం అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. క్యూ చాలా పెద్దగా ఉంది, చాలా రష్గా ఉంది. అందరు తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక క్యూ అనేది ఏం లేదు. చిన్నపిల్లలు అంటే ఎత్తుకోవాల్సిందే. కింద వదిలిపెడితే వాళ్ళకి గాలి కూడా ఆడదు, అంత రష్గా ఉంది. సరే ఫ్యామిలీతో వస్తే సెల్ఫీ కూడా కంపల్సరీ కదండి. అలా సెల్ఫీస్ తీస్తూ క్యూ లైన్లో టైంపాస్ చేసాం కోసేపు. అదేనండి గుడి. ఇక్కడ ఎక్కడికక్కడ జెంట్స్ లేడీస్ అని సపరేట్గా రాసి ఉంటాయి. అయినా కూడా అదంతా ఎవరు పట్టించుకోరు, వెళ్తానే ఉంటారు, తోసేస్తూనే ఉంటారు. ఫోన్స్ చైన్స్ అవి ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీద పడుతుంటారు కాబట్టి చెప్పలేము. చూడండి లేడీస్ జెంట్స్ అని రాసి ఉన్నారు కానీ ఒక్కరు కూడా లైన్లో లేరు. ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. అంత రష్ అండి. మేమైతే మా పిల్లల్ని పైన ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాము గాలాడదని. అమ్మవారు కూడా చాలా బాగుంటారండి. చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, మేకల్ని కోళ్ళని కోసేవాళ్ళు అందరూ చాలా పబ్లిక్ ఉంది ఆ రోజు. మేము వెళ్ళింది సండే అండి, అందుకే అంత పబ్లిక్ ఉన్నారు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. బాయ్ ఫ్రెండ్స్.